స్నేహం అనేది బలమా? బలహీనత? ఒక్కసారి మీరైతే ఈ వీడియోకి కామెంట్ ఖచ్చితంగా చేయాలబ్బా! ఎందుకంటే ఇక్కడ నా దగ్గర ఉన్న ఒక ఫ్రెండ్ అయితే పాపం అసలు నాకామె చెప్తుంటేనే మస్తు బాధ అనిపించింది. ఒక ఆవిడకైతే 5000 ఇచ్చిందట. అంటే ఆ 5000 తీసుకున్న ఆవిడ కూడా ఫ్రెండే నాలాగా. అయితే ఏమైందంటే తన దగ్గర లేకున్నా వేరేటామె దగ్గర మధ్యలో పడి ఇప్పించిందనుకో. ఒక నెల రోజుల వరకు ఇస్తేనే కొంచెం నాకు ఇట్లా అర్జెంట్ ఉంది అని చెప్పిందట. తన ప్రాబ్లమ్ చెప్పగానే నాసొంటిదే అనుకుంటా ఉబ్బి తబ్బిబ్బయిపోయి మధ్యలో పడైతే ఒక 5000 అయితే ఇప్పించింది. నెలకిస్తా అన్న పైసలు 8 నెలలు అవుతుందట. ఇంతవరకు కూడా ఇవ్వలేదట. అందులో వచ్చేసి ఒక 5 మంత్స్ దాకా వాళ్ళ ఫ్రెండ్ అంటే మధ్యలో ఇచ్చిన ఆమెను ఉంటుంది కదా, ఆమె ఒక 5 నెలల వరకు కవర్ చేసిందట. నెక్స్ట్ మంత్ ఇస్తా, నెక్స్ట్ మంత్ ఇస్తా అని. ఇట్లనే ఊకి ఇంటికి వచ్చి అడుగుతా అంటే వాళ్ళ ఆయన అడిగిండంట, ఏమైంది ఈవిడ ఎందుకు వస్తుంది అది ఇది అనేసి అని అంటే, లేదు లేదు గిట్ల సంగతికి ఎప్పుడైనా తెలవాల్సిందే కదా అని గిట్ల అయిందని అంటే, ఫ్రెండ్షిప్ అంటే మీరు ఉండే అంతలో ఉండాలి. నీ దగ్గర ఉంటే లేకపోతే లేదు లేదని చెప్పేసే డైరెక్ట్గా. అసలు లేదు కాదు, మనీ అనేది ఫ్రెండ్షిప్ మధ్యలో అసలు ఉండనే ఉండొద్దు. ఎందుకంటే ఇప్పుడు అవసరం అనేది వాళ్ళకు ఉంది, తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా వెళ్తుందో వెళ్తలేదో అది తర్వాత విషయం. కానీ ఇక్కడ మన మాట పోతుంది కదా, మన దగ్గర కూడా ఉండయి. అలాంటప్పుడు ఇజ్జత్ పోయే పరిస్థితి వస్తుంది. అట్లా ప్రాణాల మీదకి ఫ్రెండ్షిప్కు డబ్బులు ఇచ్చి ప్రాణాల మీదకి వచ్చిన వాళ్ళు మగవాళ్ళు ఎంతోమంది, మన ఆడవాళ్ళం అంటే చిల్లర చిల్లర కాబట్టి ఇట్లా అవుతూ ఉంటాయి. అందుకనే ఫ్రెండ్షిప్ అయినా కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు మన దగ్గర ఉంటే మాత్రమే ఇవ్వాలి. మధ్యలో పడి డబ్బులు ఇవ్వడం ఇలాంటివి అయితే అస్సలు చేయకుండా. తను ఏడుస్తుంటే నాకైతే చాలా ఏడుపు వచ్చింది. అంటే వాళ్ళ ఆయన అంత బీభత్సంగా కోపం చేసిండట. ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా.